హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ చికెన్ బిర్యానీ. ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాం రండి. ముందుగా కడిగి పెట్టిన హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల కారం మరియు 2 టేబుల్ స్పూన్ల సాల్ట్. మీకు బిర్యానీ స్పైసీగా కావాలంటే మరో 1 టేబుల్ స్పూన్ కారం వేయొచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల చికెన్ మసాలా, అలాగే చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ల అల్లం పేస్ట్, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4-5 పచ్చిమిర్చీలు, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పుదీనాకు, కొంచెం కొత్తిమీర ఆకు, కొంచెం కరివేపాకు, 4-5 బిర్యానీ ఆకులు, 1 చెక్క, 4-5 లవంగాలు, 4-5 మిరియాలు, 4-5 యాలకులు, అలాగే ఇంకా బిర్యానీ వస్తువులు ఉంటే అన్నీ యాడ్ చేయొచ్చండి. అలాగే సరిపడినంత పెరుగు, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాక 1 లెమన్ ఆర్ హాఫ్ లెమన్ ఇందులో మిక్స్ చేసి బాగా ముక్కలకు పట్టేలా కలపాలి. ఇలా ఒక 2-3 మినిట్స్ ముక్కలకి కారం మసాలా బాగా పట్టేదాకా కలపాలి. ఆ తర్వాత ఒక 2-3 అవర్స్ మీకు వీలుంటే మ్యారినేట్ చేయాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మ్యారినేట్ చేసిన చికెన్ని దానిపైన పెట్టాలి. మరొక సైడ్ స్టవ్ ఆన్ చేసి వేరొక బౌల్ పెట్టి ఎసరు పెట్టాలి. అందులో పుదీనాకు, కరివేపాకు, కల్యమాకు, 1 నిమ్మకాయ, బిర్యానీ సామాన్ అన్నీ వేసి, అలాగే పచ్చిమిర్చి, 1 లెమన్, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసి బాగా మరిగాక బిర్యానీ ఆకంతా తీసేసి అందులో మనం ముందుగా కడిగిపెట్టుకున్న రైస్ని వేయాలి. వేసాక ఒక 2 టైమ్స్ మధ్యలో చికెన్ కర్రీని కలుపుతూ ఉండాలి. ఇలా చికెన్ కర్రీ 50% ఉడికాక మన రైస్ అనేది 75% ఉడకాలి. ఆ రైస్ని వాటర్ లేకుండా తీసుకుంటూ మెల్లమెల్లగా ఉడుకుతున్న చికెన్ పైన వేయాలి. హాఫ్ కేజీ చికెన్కి సరిపడంత రైస్ వేస్తే సరిపోతుంది. ఇలా వేసాక మనం ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్నాం కదా, అవి పైన రైస్ పైన ఒక